మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు మనకు తెలియకుండానే మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన ఆర్థిక భవిష్యత్తును శాసిస్తాయంటే ఎప్పుడైనా ఆలోచించారా? వింటుంటేనే చాలా ఆసక్తిగా ఉంది కదూ. సరే, ఈరోజు మనం సరిగ్గా అలాంటి కొన్ని నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాల గురించే మాట్లాడుకోబోతున్నాం. చూడండి, ఏవో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం గురించో వ్యాపారాలు చేయటం గురించో కాదు మనం మాట్లాడేది. అసలు మన సంపదకు సంబంధించిన అసలు రహస్యం మన వంటగదిలోనే, మనం ప్రతిరోజూ ఇంట్లో చేసే చిన్న చిన్న పనుల్లోనే దాగి ఉందంటే నమ్మగలమా? అసలు ఈ మామూలు అలమాట్లకి ఐశ్వర్యానికి మధ్య సంబంధమేంటి, ఎలా? అవును, చాలా ప్రాచీన కాలం నుంచి ఒక నమ్మకమైతే బలంగా ఉంది. అదేంటంటే, మనకు తెలియకుండానే మన జీవితాల్ని, మన అదృష్టాన్ని శాసించే కొన్ని కనిపించని నియమాలు పనిచేస్తూనే ఉంటాయి. అయితే వీటిని వెంటనే అయ్యో ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసే ముందు ఒక్క నిమిషం ఆగి వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో ఒకసారి చూద్దాం. సరే, ముందుగా మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే మొదలుపెడదాం. ఇవి మనకు ఎంతగా హాని చేస్తాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మరి ఈ లిస్ట్లో మొదటిలేంటో చూసేద్దామా? ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంట్లో పగిలిపోయిన దేవుడి విగ్రహాలు కానివ్వండి, పగిలిన అద్దాలు లేదా ఏవైనా పాత్రలు, ఇలాంటివి ఉంచడం అస్సలు మంచిది కాదంటారు. ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని, దానివల్ల ఇంట్లో ప్రశాంతత పోయి సంపద కూడా దూరమవుతుందని ఒక బలమైన నమ్మకం. ఇక ఇది మనలో చాలామంది చేసే పనే. రాత్రి భోజనం అయిపోగానే ఆ గిన్నెల్ని అలాగే సింక్లో వదిలేయడం. కానీ తెలుసా, ఈ చిన్న అలవాటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదట. ఇది ఇంట్లో దారిద్ర్యానికే దారితీస్తుందని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ఓకే, ఇది వినడానికి నిజంగానే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటంటే, ఉదయం నిద్ర లేవగానే నేరుగా వెళ్ళి అద్దంలో మన ముఖం చూసుకోకూడదట. మరి దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, రాత్రంతా మనలో పేరుకుపోయిన ఆ నిస్తేజం, ఆ నెగటివ్ ఎనర్జీ అంతా మళ్ళీ ఉదయాన్నే అద్దంలో చూసుకోవడం ద్వారా మనకే వెనక్కి వస్తుందని నమ్ముతారు. సరే, ఇంట్లో వస్తువుల సంగతి అలా ఉంచితే, ఇప్పుడు మనం రోజూ చేసే పనుల గురించి, మన శరీర కదలికలకు సంబంధించిన కొన్ని నియమాల గురించి చూద్దాం. ఇవి ఎంత సహజంగా చేసేస్తామంటే అసలు మనం చేస్తున్నామని కూడా మనకు పెద్దగా గుర్తుండదు. ఉదాహరణకి, కుర్చీలో కూర్చున్నప్పుడు సరదాగా కాళ్ళు ఊపడం ఎంతమందికుంది అలవాటు? చాలా సహజం అనిపిస్తుంది కదా. కానీ అలా కారణం లేకుండా కాళ్ళు ఊపడం వల్ల మన దగ్గరున్న అదృష్టం, సంపద మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయని అంటారు. ఇంకోటుంది, వేళ్లు విరవడం. ఆ టపటపామనే శబ్దం చేయడం కూడా మంచిది కాదంటారు. ఎందుకంటే ఆ శబ్దం ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని దెబ్బతీస్తుందని, అంతేకాదు శనిదేవుడికి కోపం తెప్పిస్తుందని కూడా ఒక నమ్మకం ఉంది. ఇక సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయమయ్యే ఆ సంధ్యా సమయం ఉంటుంది కదా, ఆ టైంని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి సమయంలో ఎక్కువసేపు నిద్రపోవటం అస్సలు మంచిది కాదట. ఎందుకంటే సరిగ్గా ఆ సమయంలోనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని, ఒకవేళ మనం నిద్రపోతూ కనిపిస్తే ఆమె మన ఇంటిని దాటి అలా వెళ్ళిపోతుందని చెబుతారు. సరే, ఇప్పటిదాకా మనం చేసే పనుల గురించి చూసాం. మరి మన మాటల సంగతేంటి? వాటికి శక్తి ఉంటుంది కదా. కఠినంగా మాట్లాడటం, ఇంట్లో గొడవలు పట్టం, వీటి వల్ల ఏమవుతుంది? ప్రశాంతత పోతుంది. సరిగ్గా ఈ మాటల వల్ల పుట్టే ఆ నెగటివ్ వాతావరణమే సంపదను మన ఇంటి నుంచి దూరం చేస్తుందని అంటారు. ఇప్పుడు ఓ ప్రత్యేకమైన రోజు గురించి మాట్లాడుకుందాం. అదే శుక్రవారం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు కాబట్టి ఈ రోజు కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదని చాలా గట్టిగా చెప్తారు. మరి ఆ పనులేంటంటే, ముఖ్యంగా శుక్రవారం రోజు మధ్యాహ్నం పూట తలస్నానం చేయకూడదట. అలాగే రాత్రివేళల్లో గోళ్లు లేదా జుట్టు కత్తిరించడం కూడా మంచిది కాదు. ఇంకా రాత్రి సమయంలో ఇంటిని గట్టిగా శుభ్రపరచడం, తిరగరిలాంటి రాళ్లను కడగడం ఇవన్నీ కూడా నిషిద్ధం. ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించి సంపదను దూరం చేస్తాయని నమ్ముతారు. ఇన్ని నియమాలు విన్న తర్వాత మనందరి మదిలో ఒకే ప్రశ్న మెదులుతూ ఉంటుంది. అదేంటంటే, అసలు ఈ చిన్న చిన్న పనులకి, పేదరికానికి సంబంధమేంటి? ఎలా? వీటన్నిటి వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేంటి? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే ఉందసలు రహస్యం.
ఈ నియమాలన్నిటి వెనుకున్న మూల సూత్రం ఒకే ఒక్కటే. అదేంటంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని, అంటే సానుకూల శక్తిని కాపాడుకోవడం. ఒక్కసారి ఆలోచించండి, పగిలిన వస్తువులు, మురికి, ఇంట్లో గొడవలు ఇవన్నీ ఏం చేస్తాయి? నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. మరి దానికి పూర్తి వ్యతిరేకంగా శుభ్రత, ప్రశాంతత, ఒకరికొకరు ఇచ్చే గౌరవం ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని, అంటే సంపదను ఆకర్షిస్తాయని ఒక బలమైన విశ్వాసం. చూడండి, ఒక ప్రాచీన సూక్తి ఉంది, గృహమే దేవాలయం, అందులో చేసే ప్రతి చర్య ఒక ప్రార్థన అని. ఎంత అద్భుతంగా చెప్పారో కదా. మనం మన ఇంటిని ఒక పవిత్రమైన ప్రదేశంగా చూసినప్పుడు మనమక్కడ చేసే ప్రతి చిన్న పనికి ఒక అర్థముంటుంది. మన పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఒక ప్రశ్న, మరి ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలేనా? అలా కొట్టి పారేయొచ్చా? లేదా ఒక్కసారి మరో కోణంలో ఆలోచిద్దామా? బహుశా ఇవన్నీ మనల్ని మరింత స్పృహతో, ఒక క్రమశిక్షణతో బ్రతికేలా చేసే మైండ్ఫుల్నెస్ పద్ధతులు కావచ్చు కదా. మన పనుల పట్ల, మన పరిసరాల పట్ల మనల్ని మరింత బాధ్యతగా మార్చే మార్గాలు అయ్యుండొచ్చు. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. అసలు సంపద అంటే ఏంటి? కేవలం డబ్బు, ఆస్తులు సంపాదించడమేనా? లేక మన చుట్టూ ఉన్న పరిసరాలను, మనలోని శక్తిని గౌరవిస్తూ ఒక పాజిటివ్ వాతావరణంలో జీవించడమా? ఏది నిజమైన సంపద? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.